దీంట్లో గమ్మతుంటుంది తాత. ఈ కష్టాలకు భరించినప్పుడు శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి పండుగ టెంపుల్ పోయినాం నేను మా దోస్తు ఇట్లా. నైట్ నుంచి 3 గంటలకే మా గుట్టెక్కినాం. గుట్టెక్కిన తర్వాత కిందికి రావాలి, గర్భగుడిలోకి రావాలి దర్శనానికి. తెలంగాణ మేము ఉండి క్యూలో ఉండి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మా దోస్తు ఏం చేసిందంటే, అరే 1 గంట సేపు అయిపోతుంది దర్శనం చేసుకొని కిందికి వెళ్ళొచ్చాను. అప్పటిదాకా ఉన్నాం నైట్ అంతా, ఒక 3-4 అవర్స్ కొంచెం వెయిట్ చేస్తే అప్పటికి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే సాబ్ వచ్చి డైరెక్ట్ వీఐపీ దర్శనం కుదిరి వచ్చి నువ్వు మమ్మల్ని అందరూ నెట్టేస్తే ఎక్కడికో వెళ్ళిపోయినాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాం. ఇంకా ఆయన మాకు బ్రేక్ ఇచ్చింది, ఇక సర్వదర్శనానికి బ్రేక్ ఇచ్చింది, వీఐపీ దర్శనానికి డోర్ తెలిసింది. అప్పుడు బాగా అనిపించింది. అందుకే కష్టం వచ్చిందని నిన్ను మొక్కనికి నేను నీ గుడికి వస్తేరా ఆడ విఐపీలకే ఛాన్సురా. కష్టం వచ్చిందని నిన్ను మొక్కనికి నేను నీ గుడికి వస్తేరా ఆడ విఐపీలకే ఛాన్సురా. పేదొల్ల దోచిండ్రు ధనవంతులయ్యిండ్రు డబ్బులన్నీ దాస్తుండ్రురా స్విజ్ బ్యాంకులల్లో పెడుతుండ్రురా. పూటకు లేని పేద ప్రజలు కోట్లల్లో ఉన్నారురా. వాళ్ళను రక్షించ నీవు రావరా ఓ రామ శ్రీరామ రాఘవ రామ జానకి రామ వినరా. మా పేదొల్ల బాధను కనరా. పుట్టిన నుంచి సచ్చే వరకు అన్ని కష్టాలేనురా. సుఖమన్నదే లేకపోయేరా, సుఖమన్నదే లేకపోయేరా. నువ్వు ఫస్ట్ ఓ రామ శ్రీరామ అంటే దేవుని పాట అనుకున్నాను. దేవుని ప్రశ్నించుకుంటా మనం ఏడ పడతాం ఆయన గురించి తెలుసు కదా వ్యవస్థ. అంటే ఎందుకు అంటే దేవుని ఎందుకు మొక్కవు మరి ఇటు ఎందుకు? చిన్నప్పుడు మొక్కేదన్న. మనం ఇప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఈ దేశానికి ఉగ్రవాదం ఎంత ముప్పు ఉందో నాకు తెలియదు, కానీ చదువుకున్నటువంటి మౌనంగా ఉంటే అంతకన్నా ప్రమాదకరం ఇంకోటి ఉండదు. తెలిసింది నిక్కర్సిగా చెప్పాలి. అదే ఏం తెలిసిందా? చదువుకున్నాం కదా, చరిత్ర ఏముంది చెప్పండి. రావణాసురుడు ఏం చేసినని ఆయన చితికి మట్ట పెడతాడు నాకు అర్థం కాదు. ఉన్నట్టు చెప్పాలి కదా చరిత్ర అంటే. చెప్పలే, వాళ్ళకి అనుగుణంగా మనోధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అది నచ్చదని చెప్తున్నాం అంతే కదా. ఈ దేశంలో మనధర్మ శాస్త్రంలో ఏం చేయాలనుకుంటారు? భారత రాజ్యాంగం మన ఒక మాట అన్నారు, భారత రాజ్యాంగాన్ని మార్చుతామంటున్నారు. అయ్యా మరి భారత రాజ్యాంగాన్ని మార్చి మీరు ఏ రాజ్యాంగం రాస్తారు? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం రాస్తారా, మనధర్మ శాస్త్రం రాజ్యాంగం రాస్తారా, లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మమ్మల్ని బతకనేరా ఈ దేశంలో? అది కదా మనం తెలిసిన చదువుకున్నది కదా. యూనివర్సిటీ దాకా పోయింది మీరు చెప్పిందిలాగా గొర్రెలకి తలకే ఊపడానికి, అది కాదు కదా. మొత్తానికి అయితే ఇట్లా జరుగుతుందని దాన్ని ఆపనీకే నువ్వు మ్యాక్సిమం ఉన్న బహుజనుల గురించి కొట్లాడాల్సిందే, బరిగిసి కొట్లాడాల్సిందే. ఈ మనధర్మ శాస్త్రాన్ని ఆనాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. మనకు తాత అయినటువంటి మన తాతే అన్నాడు, ఏది మంచిగా దాన్ని స్వీకరించమన్నాడు. ఆయన చివరి కాలంలో ఏమన్నాడు, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఇది మంచిగుంది బిడ్డ మీరు కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాడు. మనధర్మ శాస్త్రాన్ని మంటల్లో కలిపిండు. ఆయన కంటే ప్రపంచంలో మేధావి ఇంకెవరు ఉండరు నాకు తెలిసి. ఆ మహామేధావి చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా. అయితే ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండని ఆయన అడుగుజాడాలని నడుస్తున్నారు చాలా మంది, నడవాలి కూడా. నిజమన్నా, ఈ దేశానికి చాలా అవసరం. మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఒక పాటల గంట ప్రోగ్రామ్ లో మళ్ళా కలుద్దాం. అది వరకు చూస్తూనే ఉండు నిజం టీవీ.